ఫిట్నెస్ గురించి ఆలోచించే వాళ్ళు, బరువు తగ్గాలనుకునేవారు, జిమ్కి వెళ్లేవారు ప్రోటీన్ పౌడర్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ పౌడర్ల వినియోగాన్ని ఆపివేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 36 రకాల ప్రముఖ ప్రోటీన్ పౌడర్లను ల్యాబ్లో పరీక్షించిన ICMR ఈ నిర్ణయం తీసుకుంది. ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే కొంతమంది ఇందుకోసం మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లు వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు. ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకుంటే మూత్రం ద్వారా శరీరంలోని కాల్షియం బయటకు వెళ్లి ఎముకలు బలహీనపడతాయి. సోయా బేస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రోటీన్ పౌడర్ను టేస్టీగా చేయడానికి ఎక్కువగా చక్కెరను వాడుతారు. దీనివల్ల ఇన్సులిన్ పెరిగి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు బరువు కూడా పెరుగుతారు. ప్రోటీన్ పౌడర్ తయారు చేసేందుకు డెయిరీ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వాడతారు.